తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రతి క్వింటాల్ సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుత యాసంగి సీజన్లో నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోళ్లు మొదలయ్యాయి. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బోనస్ చెల్లించడంపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ధాన్యం సేకరించిన వెంటనే సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ జమ చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. దీనికోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నాణ్యతను నిర్ధారించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గింజ పొడవు మరియు వెడల్పును కొలిచేందుకు మైక్రోమీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుండగా 1500 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ప్రభుత్వం కోరుతోంది. దళారులను ఆశ్రయించవద్దని సూచిస్తోంది.